మండల కేంద్రమైన కొల్చారంలో నూతన రేషన్ కార్డుల మంజూరు చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులకర్లు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజారెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ ఆవుల రాజారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, దేవానగర్ శేఖర్, గోవర్ధన్, మహేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండలంలోని కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు, అందులో మన రేషన్ కార్డుల పంపిణీ కూడా హాజరు కావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కొల్చారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న, మాజీ వైస్ ఎంపీ అల్లు మల్లన్న, మాజీ సర్పంచులు ప్రతి నిరుపేదకు కూడా ఇచ్చి సన్నబియ్యం అనే పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా రాజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా అన్నవారు. ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో సంవత్సరాల తర్వాత, నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఈరోజు వచ్చిన 18 నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే 384 కార్డులు రావడం జరిగింది. అదేవిధంగా 1800 పైచీలకు అడిషన్స్ జరిగినాయి, కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సన్నబియ్యం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కార్డులను జారీ చేయడం వలన ఎన్నో కుటుంబాలు ఈరోజు మళ్ళీ సన్నబియ్యం మరి పొందడానికి అర్హులైనారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం, మరి కార్డులను జారీ చేసినటువంటి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో భాగంగా మనం ఏవైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఎక్సలెంట్.